స్వాతంత్రానికి నువ్వెట్ట భంగం కలిగిస్తావు అని అడగాల. ఇప్పుడు దిగజారుడులోకెల్లా దిగజారుడు ఈసారి. గోతులు తవ్వడం ఏంటండి? అదే కదా రోడ్లు. అదేదో ఏనుగులు వస్తున్న చోట గోతులు తవ్వి ఏనుగుల్ని రానియకుండా అడ్డుకున్నారంటే ఒక అర్థం ఉంటుంది. లేకపోతే ఊర్ల మీదకి పులులు పడుతున్నాయి, లేదంటే ఏ ఉగ్రవాదులో ఏ దొంగలో గజ దొంగలో వస్తున్నారు, వాళ్ళు ముందు పట్టుబడిపోవడానికి గుంటలు తవ్వేమంటే ఒక అర్థం ఉంది. సాధారణ ప్రజలు వీళ్ళు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా వెళ్తారని భయపడిపోయి వాహనం వెళ్ళనీయకుండా ఆపితే అప్పుడు సచ్చినట్టు నడుచుకుంటూ వెళ్ళలేరు కాబట్టి వాళ్ళని వెనక్కి వెళ్ళిపోతారు అన్నటువంటి ఉద్దేశంతో గోతులు తవ్వడం ఏంటి? అది కూడా ప్రొక్లైనర్లు పెట్టి గోతులు తవ్వి రానియకుండా చూడటం ఏంటి? ఇంకోటి ముళ్ళ కంచెలు. ఇప్పుడు జగన్ వెళ్ళినప్పుడు ఆ జగన్ వెళ్ళే రూట్లో అటు ఇటు ఒక బ్యారికేడ్ లాగా ఆ ముళ్ళ కంచెలు వేసేసి మీరు ఆ ముళ్ళ కంచె వెనక్కి ఉండండి అని చెప్పండి. అది రిలయబుల్, బాధ్యతాయుతమైనటువంటి కంచె. ఇప్పుడు అది కాదు చేస్తుంది, అసలు ఆ ఏరియాలోకి రాకుండా రిస్ట్రిక్ట్ చేయడం అనేటటువంటిది. ఇప్పుడు ఏ గుళ్ళల్లో రథయాత్రలు జరిగేటటువంటి సందర్భంలో భక్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోకుండా కొన్ని అట్లాంటి సిస్టమ్స్ ఏవో పెడతారు. అక్కడ కూడా ముళ్ళ కంపలు పెట్టారు, ఇక్కడ ముళ్ళ కంపలు, బ్యారికేడ్లు. అసలు ప్రపంచంలో ఇలాంటి ఇంత అరాచకాలు చెయ్యొచ్చు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అన్నది కొత్తగా చూస్తున్నాం. ఒక రకంగా ఇది కూడా నేరమేమో. మామూలుగా అయితే రోడ్లు